లేఖకు కారణమైనట్టు మనందరి గురువైన పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లతోటి ఇక్కడికి వచ్చిన ఈ మూల చైతన్య పిరమిడ్కు గట్టిగా చప్పట్లతోటి మనకి ఇంత అమూల్యమైన ధాన్యాన్ని ఇస్తున్న ఈ గురువులైనటువంటి రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి మేడం గారికి గట్టిగా చప్పట్లు. మేడం గారు జన్మదినం జరుపుకుంటుంటారు. ఆమె కూడా గొప్పగా మనకి, ఎందుకంటే ఎన్నో జన్మదినాలు జరుపుకుంటూ ఎంతో మందిని మంచి చేస్తుంటారు కాబట్టి ఆమె కూడా మంచిగా మనం గట్టిగా చప్పట్లు కొట్టి, ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ చేయాలి. ఏం చేయాలి? ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే మనం చప్పట్లతోటి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని కొద్దిగా ఉత్సాహపరుస్తుండాలి, అలా చేస్తూ ఉండాలి. చేసే వాళ్ళని కూడా, ఇప్పుడు వాళ్ళు గొప్ప పని చేస్తుంటారు, సేవ చేస్తుంటారు, ఆ సేవను కూడా మనం ఒప్పుకోవాలి. వాళ్ళు చేసే పని కూడా మంచిగా ఉందని చెప్పి మనం చెప్తే వాళ్ళు ఇంకా చేయాలని వాళ్ళ మనసు, వాళ్ళ ఆత్మ ఉప్పొంగిపోయి చేస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ప్రతి విషయంలో కూడా అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు గొప్ప పని వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళని ఒప్పుకోవాలి. ఎలాగంటే ఒక పిరమిడ్ను స్థాపించి ఇంతమందికి సేవ చేస్తూ, వచ్చిన వాళ్ళకు భోజనం పెడుతూ ఎంతో గొప్పగా సేవ చేస్తుండ్రు. ఇలాంటి సేవ చేయడం అనేది వాళ్ళ గొప్పతనానికి వాళ్ళకు నిదర్శనం. ఎందుకంటే ఎవరు కూడా ఇంత గొప్పగా చేయరు, నాకేం లాభం ఇందుట్లా అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. కానీ వాళ్ళు అలాంటి విషయాలు ఏవి పట్టించుకోకుండా ధ్యానం వల్ల జరిగే ఉపయోగాలు, ధ్యానం వల్ల ఉండే లాభాలు, ధ్యానం వల్ల మనకు ఉండే రోగాలను ఎలా తొలగించుకోవాలి, మనకున్న కష్టాలను ఎలా తొలగించుకోవాలని ప్రతి ఒక్కరికి వాళ్ళు కూర్చోబెట్టి అన్ని నేర్పించి నీ సేవ చేస్తున్నందుకు వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకోటి, మేడము ఇలాగనే ఎన్నో సంవత్సరాలు ఇట్లే ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త కొత్త ధ్యానం తయారు చేసుకుంటా, ఆమె ఎంతో మంచి జన్మదినాలకు ఈసారి 100 మంది తోటి ఉంటే వచ్చేసారి 1000 మంది తోటి చేసుకుంటూ పోతూ ఈ ప్రపంచానికి, ఎందుకంటే లోక కళ్యాణానికి సేవ చేయడానికి ఆమె పుట్టింది. ఆ సేవను కరెక్ట్ చేస్తుంది. మనం కూడా ఏం చేయాలంటే, ధ్యానం చేస్తున్నామా పోతున్నామా కాదు, మనం చేసే దాంట్లో కూడా ఒకటి, మనకి జన్మ తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాము, తీసుకున్న పని ఎందుకు, వచ్చిన పని ఏంది, కరెక్ట్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చినాక మనం ఓ పెద్ద గురువులం, మన జీవితానికి మనమే కడతలము, అన్ని ఏమైనా మనమే సృష్టించుకోగలము. ఎందుకంటే బ్రహ్మదేవుడు అంత గొప్ప వ్యక్తులం మనం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధ్యానంలోకి వచ్చినాక మనం మాట్లాడే మాట కానీ చేసే పని కానీ చాలా గొప్పగా ఉండాలి. ఎలాగంటే లోక కళ్యాణానికి నీకు వచ్చిన అవకాశం, ఈ అవకాశం నీవే వినియోగించుకోకుంటే వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు. ఆ అవకాశం వేరే వాళ్ళకి పోనీయొద్దండి. ఎందుకంటే ఈ అమూల్యమైన ధ్యానం ఎన్నో జన్మల తర్వాత మనకు ఇప్పుడు వచ్చింది, దీన్ని వేస్ట్గా పోగొట్టొద్దండి. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తి మళ్ళీ ఈ ప్రపంచం మళ్ళీ వస్తూ పోతూ ఉండాలి. అలాంటి అవకాశాన్ని మళ్ళీ, ఎందుకంటే కోరి అలాంటివి కోరుకోవద్దండి, తెచ్చుకోవద్దండి. ఎందుకంటే ఇవి ఎలాగుంటాయంటే చిన్న చిన్న విషయాలు కానీ చాలా పెద్దగా ఉంటాయి. ఈ జన్మలో చేయలేని పని మళ్ళీ 10 జన్మలు తీసుకొని మనం చేసుకోవాలి. అంత టైం మనకు లేదు. ఎందుకంటే ఏమున్నా కానీ కష్టమో నష్టమో ఈ జన్మలో చేసుకొని పోతే మన జీవితానికి బాగుంటది. అందుకోసం ధ్యానంలో మంచిగా చేసుకోండి. ఇంకొకటి, ధ్యానంలోకి వచ్చినామంటే మనకు సగం వరకు మొత్తం ఇప్పుడు, ఎందుకంటే ఈ జన్మలో సగం వీడికి అయిపోయింది కాబట్టి ఈ నుంచి ఉన్న సగం మొత్తం తక్కువ చేసుకోండి. ఎందుకంటే మన కర్మలు సగం తగ్గినాకనే ధ్యానంలోకి వస్తాం. ధ్యానంలోకి అంత ఈజీగా రాము, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే వస్తాం. ఎందుకంటే ఈ అవకాశం, గొప్ప అవకాశం మనందరికి వచ్చింది. కరెక్ట్గా వినియోగించుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఎన్నో రోజులు చెప్పరు, మనమే చేసుకోవాలి. చెప్పేవాళ్ళు ఊకే చెప్పిపోయే వాళ్ళే. ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకో, నీ జీవితానికి నేను వచ్చి ఏం చేయను, ఏం చేసుకున్నా మీరే చేసుకోవాలి. ధ్యానంలో మీ జీవితం ఎలాగుంది, మీరు ఎలా ఉండాలి అని చెప్పి మీరే తెలుసుకోవాలి. ప్రతి ఒక్క విషయం వేరే వాళ్ళని అడగడం మానుకోవాలి. ఒక వయసు వచ్చినాక ఎవరిని ఏమీ అడగొద్దు. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోవడానికి మనకు అవకాశం దొరికింది కాబట్టి దాన్ని కరెక్ట్గా వినియోగించుకుందాం. ప్రతి విషయాన్ని, ఏ గురువునో, ఏ బాబానో, ఏ దేవుణ్ణో, ఇప్పుడు మనం ఏం చేస్తాము, గుడిపోతాం, దేవుడు నాకు పలాని పని అయితే నేను నీకు ఇది ఇస్తా అని చెప్పి. అదేం తెలుసా, ఫస్ట్ ఇచ్చినాక పని అడుగు, అది గొప్పతనం. అది మనకు విశ్వ నియమం. వస్తే ఇస్తా అన్నది అది మన కకృతి బుద్ధి, అంటే నీచ బుద్ధి. వస్తేనే ఇస్తా చేస్తాను అనేది అది తప్పు. అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. గుళ్ళకు పోయి పూజలు చేసి కూడా మీరు తప్పు ఆలోచనలు చేసిందనుకో, మీరు ఎన్ని పూజలు చేసినా మీకు ఏమి రాదు, పైసా వంతు లాభం లేదు. ఎందుకంటే మీరు ఎంత కరెక్ట్గా పక్క వాళ్ళకి, ప్రకృతికి ఇబ్బంది పెట్టకుండా ఏ చిన్న పని చేసినా దానివల్ల మీకు ప్లస్ అవుతుంటది. ఎందుకోసం అంటే ఏదైనా పొందాలంటే మనం ఏం చేయాలంటే విశ్వనియమం ఒకటే ఉంది, ఎవరికి ఏ ఇబ్బంది పెట్టొద్దు. విశ్వంలో ఒకటి, ఎందుకంటే వేరే వాళ్ళ కర్మ మనం మూట కట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ జన్మ తీసుకున్నాం, ఇప్పటికే ఎన్నో జన్మల నుంచి ఎన్నో కర్మలు మూట కట్టుకొని వచ్చినామో అవి తొలగించుకోవడానికి ధ్యానం మనకు అందింది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి
ఇప్పటి నుంచి కూడా ఎందుకంటే చేసే పనుల కానీ మనం చేసే కర్మల కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకోసం అంటే ఒకరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ కర్మల్ని మనం మూట కట్టుకోవద్దు. ఎలాగంటే మనకు విద్య నేర్పించిన గురువులను కానీ తల్లిదండ్రులను కానీ చాలా వరకు మనం చూస్తుంటాం. మన తల్లిదండ్రులను మనం గౌరవించాం. ఎందుకు తెలుసా? నీవేమి ఇచ్చినావు, ఏం చేసావని మాట్లాడుతుంటాం. ఈ ప్రపంచంలో మనకు జన్మ ఇవ్వడం గొప్పతనం. అదొకటి ఇచ్చిండు, సంతోషపడండి. ఎవరిని నిందించకండి. మనకు జరిగిన దానికి ఎవరిని అనడానికి లేదు. మన జీవితం మనకే. ఎందుకంటే తెలుసా, మనం డిజైన్ చేసుకొని వచ్చినాం. ఎవరి జీవితంలో మనం వేలు పెట్టడానికి లేదు. ఎలాగుండాలంటే ఏది అంటకుండా, ఇప్పుడు సార్ చెప్పారు కదా ఇంతకుముందు మాస్టరు, తామరాకు నీటి బొట్టులాగా మనము ఏంటంటే అంటి ముట్టకుండా ఉండాలి. ఎవరి విషయాలు మనం పట్టించుకోవద్దు. మనకి ఏది సంబంధం లేదు. ఎలా ఉండాలంటే ఒక నది ఒడ్డున మనం కూర్చున్నాం అనుకో, నదిలో ఏవి వస్తున్నా మనం ఎంజాయ్ చేసుకుంటా రాళ్ళు వేసుకుంటా ఉండాల్సిందే మన జీవితం. కానీ వేరే వాళ్ళ జీవితం రాలేయద్దు, మళ్ళీ రాలేయమని చెప్పినామని చెప్పి అలా చేసి మళ్ళీ మన పాపాలు మూట కట్టుకోవద్దండి. ఎందుకంటే ఈ జన్మ దొరకడం చాలా గొప్పతనం. అదొకటి, ఈ జన్మల ధ్యానం మనకు అందడం ఇంకా గొప్పతనం. ఈ వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా వినియోగించుకొని మన జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుకొని మనకున్న కర్మలను పోగొట్టుకొని మనమే ఒక దేవుళ్ళుగా వెలుగుదాం. అలా వెలిగి మన జీవితాలను మంచిగా చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్.